ఇవ్వండి వంకాయ టమాటా గ్రేవీ కర్రీ, టమాటా కర్రీ. కావాల్సిన పదార్థాలు 2 టమాటా, 8 వంకాయలు, 6 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు. కొద్ది పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు ఆయిల్ వేద్దామండి. దాకా వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, కాస్త చిట్పట్లు ఆడాక కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి ఇప్పుడు వంకాయలు వేద్దామండి. మళ్ళీ మూత పెడదాం. ఇంకాస్త మగ్గాలి. వంకాయ మెత్తపడాలి. మగ్గాయండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. మధ్యలో టమాటా వేసి సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే మగ్గిపోతుంది, దగ్గర మగ్గుతుంది. కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ పడుతుంది కదండి, 1 స్పూన్ వేస్తున్నాం. సాల్ట్ వేసి అన్ని టమాటాలు మెలిపి వంకాయ ముక్కలు ఇలా వేసి మూత పెడదామని. ఆ కూరలో వేయడానికి వాటర్ కావాలి కదండి, అందుకు ఈ గిన్నెలా పెట్టి ఇందులో వాటర్ వేద్దాం. ఇందులో వాటర్ వేద్దామండి. ఈ వాటర్నే కూరలో వేస్తుంది. వేడెక్కుతుంది. ఆ వాటర్ కూరలో వేద్దాం. చూద్దామండి. ఉడికిందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. టైంలో సాల్ట్ వేస్తాం, పసుపు వేస్తాం, కాస్త కారం వేద్దాం. ఇప్పుడు వాటర్ వేద్దాం. వేడి నీళ్ళు అయ్యాయి కదా, అన్నిటిని ఇందులో కారం 2 స్పూన్లు అండి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకున్నాం. దగ్గర పడుతుంది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ వేస్తాము. 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, కాస్త ఉప్పు కారం చూద్దాం. సాల్ట్ పడుతుందండి, కాస్త సాల్ట్ వేద్దాం. ఒక స్పూన్ సాల్ట్ వేసాం. అయిపోయిందండి. అన్నీ సరిపోయి
వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం ఈ గ్రేవీతో ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది. ఇవ్వండి వంకాయ టమాటా గ్రేవీ కర్రీ. మూత పెడదాం ఇంకొక 2 నిమిషాలు, ఆఫ్ చేస్తాం. చూడండి ఈ విధంగా అయింది. ఇప్పుడు దీంట్లో మూత పెట్టి పక్కన పెట్టుకుందాం.